మాట ద్వారా తెలుసుకున్నారు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మీలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మీరు అనుభవపూర్వకంగా ధ్యానంలో గంటలు సాధన చేసినప్పుడు మీ యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్ టోటల్గా గ్రూప్ కాన్షియస్ అంటే అంతా ఒక్కటే అద్వైత భావన విశ్వ చైతన్యంతో మీరు ఏకమైనప్పుడు అప్పుడు మీరు ఇంకోటి అనేది ఉండదు, ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఒక్కటిగా ఉన్నప్పుడు మీకు అర్థమవుతున్నట్టు అప్పుడు మీ అనుభవాన్ని నమ్మాలి మీరు. మనం ఇంతమంది డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది గురువులు చెప్పినా, ఎంతమంది అనుభవాలు చెప్పినా మీకు డౌట్ వస్తూనే ఉంటుంది. ఇది నిజమా కాదా, కావచ్చు కాకపోవచ్చు, ఇది ఏలో చెప్తున్నా అది కాదు. మీరు సాధన ద్వారా మీరు దాని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మార్పు అప్పుడే వస్తుంది. అప్పటి వరకు మార్పు రాదు. ఆ కష్టాలు నష్టాలు అవన్నీ మన జీవితంలో కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సాధనతోనే మనం ఆత్మని తెలుసుకున్నప్పుడు అనుభవంలో అప్పుడు మీలో మీ జీవితంలో మార్పు వస్తుంది. వెంకట గారికి గట్టిగా చెప్పకూడదు ఇంకా అందరూ గట్టిగా. ఇంకా ఆయనకి క్వశ్చన్ అయితే వచ్చింది కానీ ఆయన ఎంటీ. నేనేం చెప్తున్నానంటే ఆయన చైతన్యం ఆల్రెడీ విస్తరించి చేయబడి ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఏదంటే మామూలు వ్యక్తులు ఎవరు చేయలేని పని తాను చేశాడు. నాకే ఒకసారి విషయం అండి, పత్రిజీ ఫిలిమ్స్ ఉంది కదా, పత్రిజీ ఫిలిమ్స్ ఉందా లేదా మీరు విన్నారు ఎవరైనా? ఎంతమంది తెలుసు పత్రిజీ ఫిలిమ్స్ ఉందని? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు అందరికీ తెలిసింది, ప్రపంచాన్ని మొత్తానికి తెలుస్తుంది పత్రిజీ ఫిలిమ్స్. అది ఎవరయ్యా ఆర్గనైజ్ చేశారంటే వెంకట్ గారు అన్న ఒక వ్యక్తి. మరి ఆయన ఆత్మ చైతన్యం విశ్రంప అయిందా లేదా? ఆయనకి అది అవగతం అయింది. ఇది మేము ఆయనకి చెప్పడం లేదు, ఆయనకి మనం కన్క్లూడింగ్ ఇవ్వడం లేదు. మనం అందరం కలిసి బాబు నాయన ఇది ఆత్మ సాక్షాత్కారం అని చెప్పేసి మనం చెప్పడం లేదు. మనం ఎవరికైనా ఏమి చెప్పగలమంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలం, కానీ వాళ్ళకి వాళ్ళు అది తెలుసుకోవాలి అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.